హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఫైనల్గా భీమా మూవీ అనేది యూఎస్ఏలో ప్రీమియర్ షోస్ అనేవి పడిపోయాయి. ఇంకా ఫైనల్గా ఈ మూవీ యూఎస్ఏలో వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు ఈ మూవీ గురించి ఏం చెప్తున్నారంటే ఇన్డెప్త్ రివ్యూలో చెప్తాను. సో దయచేసి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇలాంటి జెన్యున్ కంటెంట్, జెన్యున్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అందరికీ తెలిసిందే, మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో నేను ప్రీవియస్గా ఏదైతే యూఎస్ఏ రివ్యూ ఇస్తున్నానో అది 100కి 200% కరెక్ట్ అవుద్ది, ఎప్పుడు రాంగ్ కాలేదు. సో ఇంకా ఫైనల్గా ఈ మూవీ చూసిన వాళ్ళు ఈ మూవీ గురించి ఏం చెప్తున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గోపీచంద్ గారు ఆ లుక్ అనేది చాలా బాగుందంట. అంటే ఏ మూవీ చూసుకున్న ప్రతి మూవీ తన లుక్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది, కానీ ఈ మూవీ వచ్చేసి చాలా డిఫరెంట్గా, చాలా స్టైలిష్గా, చాలా బాగుంది అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం మన హీరో గోపీచంద్ వచ్చేసి ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. ఒక ఊరిలో ఒక మిస్టరీ అవుద్ది, అంటే ఒక టెంపుల్ చుట్టూ ఒక మిస్టరీ అనేది అవుతూ ఉంటుంది. ఆ మిస్టరీ ఏంటో కనిపెట్టడానికి మన గోపీచంద్ వచ్చారు అని అంటున్నారు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో వచ్చే ఇంటర్వెల్ ట్విస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. చాలా బాగుందని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఈ మూవీలో ఏమైనా మైనస్ అనిపించింది అంటే స్టోరీ చాలా వరకు రొటీన్గా అనిపించింది అంట. రొటీన్ ఫార్మాట్లో వెళ్తుందన్నమాట స్టోరీ అనేది అని అన్నారు వాళ్ళు. అట్ ద సేమ్ టైం చాలా స్లోగా కూడా ఉంటుందంట సెకండ్ హాఫ్ కొంచెం స్క్రీన్ ప్లే అనేది. ఇంకా మన హీరోయిన్ మధ్యన ఆ లవ్ ట్రాక్ కూడా అంత పెద్దగా అయితే ఏం వర్కౌట్ కాలేదని చెప్తున్నారు. ఇంకా సెకండ్ హాఫ్లోనూ లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా చాలా బాగుంది, చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఇంకా ఫైనల్గా మన గోపీచంద్ గారికి ఒక మంచి కంబ్యాక్ వచ్చింది అని అంటున్నారు. నేనైతే ఇంకా చూడలేదు, మ్యాక్సిమం రేపు చూసి మళ్ళీ ఇంకొక రివ్యూతో మీ ముందుకు వస్తే. సో నేను ఒకటే చెప్తున్నాను అండి, దయచేసి ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఇలాంటి జెన్యున్ కంటెంట్, జెన్యున్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా గామి మూవీ కూడా మ్యాక్సిమం నేను యూఎస్ఏ రివ్యూ ఇంకా వస్తే కనుక అది కూడా ఇవ్వాలని ట్రై చేస్తే ఇంకా ఫైనల్గా ఇది గైస్ ఇంకా ఇవ్వడం మన రివ్యూ వచ్చేసి జై ప్రభాస్.